ఈ వీడియో చూసే ముందు మిగతా 4 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. అలా రోజు కాలేజీలో కలుస్తూ అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అలా కొన్ని రోజులకి తులసికి హర్ష అనే మదిలో మెదులుతున్నాడు. ఎందుకు హర్ష నా మనసులో రోజుకి పాతుకుపోతున్నావు అని తన మనసులో తానే నవ్వుకుంది. తర్వాత అది ప్రేమ అని ఇద్దరు తెలుసుకొని ఇద్దరు లవ్లో మునిగిపోయారు. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. ఈ విషయం తులసి వాళ్ళ ఇంట్లో తెలిసి పెళ్లికి నిరాకరించడంతో దాంతో అన్ని వదులుకొని ఒక మంచి రోజు చూసుకొని ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. హర్షకి జాన్వీకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డ హర్ష వాళ్ళ మామయ్య ఈ విషయం తెలిసి కొంచెం బాధపడిన తర్వాత అర్థం చేసుకుని తను ఉండే కాలనీలోనే ఒక ఇంటిని వారికిచ్చి వారికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తులసికి కొంచెం కూడా బాధ కలగకుండా తనని అపురూపంగా చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు తులసికి ఏం జరిగిందో, అసలు తను ఎక్కడుందో, అసలు ప్రాణాలతో అయినా ఉందో లేదో, ఎంత ప్రేమించింది నన్ను, నా కోసం తన వాళ్ళందరినీ వదులుకొని నాతో వచ్చేసింది, అటువంటి నా తులసి ఇప్పుడు ఇలా అంటూ జరిగిన సంఘటనలు తన మదిలో మెదిలిన ఆ క్షణం హర్ష కంట్లో నీటి ప్రవాహం కట్టలు తెంచుకుంది. వెళ్ళు హర్ష, వెళ్ళి బిల్డింగ్ పై నుండి అక్కడి నుండి కిందకి దూకేయ్ అంటూ అరుస్తున్న మాటలు విని ఆ ఆలోచన నుండి బయటకు వచ్చాడు హర్ష. వెళ్ళు హర్ష, వెళ్ళు, వెళ్ళి దూకి. అయినా ఇంతకాలం ఎవరి కోసమైనా నేను బ్రతికాను. ఇప్పుడు నా ప్రాణమే లేనప్పుడు నేను బ్రతికి ఉండి ఏం చేయాలి? తులసికి ఇలా జరగడానికి కారణం నేనే, దానికి సరైన శిక్ష నేను కూడా మరణించడమే అంటూ హర్ష లేచి బిల్డింగ్ పై నుండి నడవడం మొదలుపెట్టాడు. కానీ తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన తులసి ఇంకా ప్రాణాలతో ఉందని, అది కూడా అప్పటి వరకు తను ఉన్న గదిలోనే ఉందని పాపం హర్షకి తెలియదు. హర్ష చనిపోవడానికి బిల్డింగ్ పైకి వెళ్ళడం, అది చూసిన ఆ దుష్టశక్తిని కూడా తనలో కలుపుకున్న ఆత్మ గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఆ అరుపులలో తను కోరుకుంది తనకు దక్కుతున్నట్లు అవుతుంటే ఎంత ఆనందమో, అంతటి పైశాచికత్వంతో కూడిన ఆనందం కలుగుతుంది దానికి. ఆ రూములోనే ఉండి తను కోరుకుంది జరుగుతున్నందుకు ఆశతో ఎదురు చూస్తూ వికృతానందంతో ఉంది. హర్ష 8 అంతస్తుల అపార్ట్మెంట్ పైకి వెళ్ళి దాని చివర ఎక్కి నిల్చున్నాడు. ఒక్క అడుగు అటు ఇటు అయినా ఆ భవనం మీద నుండి పడిపోతాడు. బాడీలో పార్ట్స్ ఏమీ మిగలవు. ఒక్క క్షణం గుండె నిండగట్టి గాలి పీల్చుకొని తన ప్రాణానికి ప్రాణమైన తన భార్య తులసిని తలుచుకుని, నేను కూడా నీ వద్దకే వస్తున్న బంగారం అంటూ కిందకు దూకబోయాడు. మరుక్షణం కిందకు దూకేసి ప్రాణం కోల్పోయేవాడే. ఊహించని ఆ సంఘటన జరగకపోయి ఉంటే, ఏంటి హర్ష, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ క్షణం కూడా ఆలోచించకుండా చెయ్యి పట్టి లాగాడు హర్ష వాళ్ళ మామయ్య. అది కాదు మామయ్య, అసలు ఏం జరిగిందంటే అని చెప్పపోతుంటే, నాకంతా తెలుసు హర్ష, నువ్వేం బాధపడకు, తులసికి ఏమవ్వలేదు, తను ప్రాణాలతోనే ఉంది అని చెప్పగానే ఆ మాటలు విన్న హర్షకి ఒక్కసారిగా తన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. పద హర్ష, కిందకి వెళ్దామంటూ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే హర్ష అసలు నమ్మనట్టు చూశాడు. ఇంతవరకు తన రూమ్లో ఉన్న భయంకరమైన దుష్టశక్తి కలిగిన ఆ ఆత్మ తన ఇంట్లో హాల్ మధ్యలో
వేసినటువంటి ఒక చక్రం లాంటి మంత్రించిన ముగ్గులో కూర్చొని కాసేపు అరుస్తూ, కాసేపు నన్ను విడిచిపెట్టండి, నేను హర్ష ఇద్దరం ఈ లోకాల నుండి దూరంగా వెళ్ళి బ్రతుకుతాం, వదలండి వదలండి అంటూ ఏడుస్తూ విలవిలలాడుతూ గింజుకుంటుంది. కానీ ఆ మంత్రించిన వేసిన ముగ్గులో నుండి లేవలేకపోతుంది. ఆ ఆత్మకి ఎదురుగా కూర్చొని తన పెదవులపై ఏవో మంత్రాలు పఠిస్తూ ఆ ఆత్మశక్తిని కొంచెం కొంచెంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వామన స్వామి. దాంతో ఆ ఆత్మ అందులో నుండి లేవడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి మంత్రించిన పవిత్ర గంగాజలంలో ఆ ఆత్మ మీద చల్లుతున్నారు. అలా ఆ మంత్రించిన జలాన్ని చల్లినప్పుడు ఆ ఆత్మకి వేల సూదులు ఒకేసారి గుచ్చినట్టు కలిగే బాధ ఆ బాధకి కలుగుతుంది. ఆ ఆత్మకి ఆ ఆత్మ ఆ బాధ భరించలేక బాధతో అరిచే అరుపులు ఆ కాలనీ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. అది చూసి హర్ష వాళ్ళ మామయ్య కళ్ళ నీళ్లు పెట్టుకోవడం చూసి, ఏంటి మామయ్య, మనకు ఇలా చేసిన ఆ దయ్యానికి అలా కావాల్సిందే, నన్ను తులసిని చంపాలని చూసింది ఆ పిశాచి. కానీ మీరు దాని బాధని చూసి మీరు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నారని వాళ్ళ మామయ్యను అడిగాడు హర్ష. అది ఇప్పుడు దుష్ట శక్తులు కలిగిన ఆత్మే అయినా అది ఎవరో తులసి నిన్ను ఎందుకు చంపాలని అనుకుందో నాకు తెలుసు హర్ష. అసలు ఆ ఆత్మ ఎవరు తెలుసా? ఎవరు మామయ్య? చిన్నప్పటి నుండి గారంభంగా పెంచుకున్న నా కూతురు, ఎప్పుడు బావా బావా అని నిన్ను ప్రేమగా పిలిచే నీ మరదలు జాన్వి. ఒక్కసారిగా హర్ష గుండెని ఎవరో నలుపుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ మాట విని నో అని గట్టిగా అరిచాడు హర్ష. ఏంటి మామయ్య మీరు చెప్పేది? మన జాన్వినా? నేను నమ్మను మామయ్య అని కింద పడి కూలపడిపోయాడు హర్ష ఏడుస్తూ. అసలు జాన్వి ఇలా చనిపోయి తను ఆత్మగా మారి దుష్ట శక్తులు కలిగిన ఆత్మగా ఎందుకు మారింది? నన్ను తులసిని ఎందుకు చంపాలనుకుంది? మొన్నటి వరకు ఉన్న జాన్వి ఇప్పుడు లేదంటే నేను నమ్మలేకపోతున్నాను మామయ్య. నాకేం అర్థం కావడం లేదు మామయ్య అంటూ బోరున విలపిస్తున్నాడు హర్ష. నేను చెప్తాను బాబు అంటూ జాన్వి ఆత్మలో ఉన్న దుష్ట శక్తులను బంధించి జాన్వి ఆత్మని ఆ చక్రంలో బంధనం చేసిన స్వతహా దేవి ఉపాసకుడు అయిన వామన స్వామి చెప్పడం ఆరంభించాడు. చండ, నేను ఎంతో కష్టపడి నా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సృష్టించిన ప్రేతాత్మ నీ గొప్ప దైవశక్తి కలిగిన నా కంటే శక్తులు ఉన్న ఎవరో బంధించారు. ఇప్పుడు ఆ ప్రేతాత్మ చాలా క్రోధంగా ఉంది. దాన్ని తిరిగి నా మీదికి ప్రయోగించారు అంటే నా శరీరం మొత్తం కొంచెం కూడా మిగలదు. నేను అత్యవసరంగా పూజ మొదలు పెట్టాలి. సిద్ధం చేయి చండ అని ఆజ్ఞాపించాడు ప్రచండ. అలాగే గురువుగారు అంటూ పూజకు కావలసిన విధంగా క్షణంలో సిద్ధం చేశాడు చండ. పూజ మొదలు పెట్టాడు ప్రచండ. ఓం కాపాలిక ప్రచండం ప్రసన్నం. ఓం కాపాలిక ప్రసన్నం. జాన్వి నిన్ను ఎంతగా కాలంగా ప్రేమిస్తుంది. అది నీకు చెప్పాలని చాలాసార్లు అనుకుంది, కానీ వీలు కాలేదు. కానీ మంచి సమయం చూసుకొని నీకు ప్రేమ విషయం చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆనందంగా బ్రతుకుదామని అనుకుంది. కానీ తను కాలేజ్ హాలిడేస్లో ఊటీకెళ్ళి వచ్చే సమయానికి నువ్వు తులసిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఎంతో ఆశతో వచ్చిన జాన్వికి మీ పెళ్లి విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. ఆ టైంలోనే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి తన చిన్ననాటి ఫ్రెండ్ తులసి అని తెలిసేసరికి ఇంకా తట్టుకోలేకపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి
తులసి అంటే జాన్వికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. జాన్వి క్లాస్లో ఫస్ట్ రావడం కోసం చాలా ట్రై చేస్తే తులసి వచ్చేది. పార్టీలకి పబ్బులకి తిరగడం చూసిన తులసి ఆ విషయాన్ని తన ఇంట్లో చెప్పేసరికి ఆ రోజు నుండి జాన్వికి పాకెట్ మనీ ఇవ్వడం, తన డాడీ కట్ చేయడానికి కారణం తులసినే అని ప్రతి చిన్న కారణాలతో తులసిపై కోపం పెంచుకుంది. అలాంటి తులసిని నువ్వు పెళ్లి చేసుకొని ప్రేమిస్తున్నామని తెలిసి మీ ఇద్దరిని ఎలాగైనా విడదీయాలని ఎంతో ట్రై చేసింది. కానీ అంతకంతకు మీరు ఇంకా దగ్గరవ్వడం చూసి తనపై కక్షని పెంచుకుంది. కానీ ఈ విషయం మీకు తెలియకుండా జాగ్రత్త పడింది. ఎలాగైనా నీ నుండి తులసిని దూరం చేసి అవసరమైతే తనని చంపేసైనా నీకు దగ్గరవ్వాలని మెంటల్లీ బాగా ప్రిపేర్ అయింది. 2 సార్లు హత్య చేసేందుకు కూడా ప్రయత్నించింది. కానీ తర్వాత పోలీస్ ప్రాబ్లం అవుతుందని తన చేతులకి మట్టి అంటకుండా తులసి చాప్టర్ క్లోజ్ చేయాలని తనకు తెలిసిన వారి ద్వారా ప్రచండ అనే ఒక మాంత్రికుణ్ణి కలుసుకొని తనకి విషయం వివరించి వారికి డబ్బులు ముట్ట చెప్పి వచ్చేసింది. అలాగే ఆ రోజు రాత్రి ఆ మాంత్రికుడు ఈ ఇంటి ముందు ఆకలితో ఉన్న ఆత్మలని భయంకరమైన ప్రేతాత్మగా ఒక నలుపు ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక చేతికి కట్టుకునే అంత సైజులో ఉన్న ఒక దారంలో ఆ భయంకరమైన ప్రేతాత్మని ప్రవేశపెట్టాడు. ఆ దారాన్ని మీ ఇంటి గుమ్మం ముందు పడేటట్లు చేసి తను వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపోయాడు. కానీ అతను ఆ ఆత్మలను ప్రేతాత్మగా మారుస్తున్న సమయంలో ఎవరైనా సాధారణ వ్యక్తులు గమనించినట్లయితే వారు 2 రోజుల్లోగా మరణిస్తారు. ఎందుకంటే ఆకలితో విలవిడతాడుతున్న ఆ భయంకరమైన ప్రేతాత్మ ఎవరు చూడనట్లయితే ఎవరి కోసమైతే ప్రవేశపెట్టారో వారిని ఆవహించి 8 రోజులు దశల వారీగా సమయాన్ని కేటాయించి రోజు కొంచెం నైవేద్యంగా వారి రక్తం కోసం పరితపిస్తోంది. కానీ ఈ 2 ఆత్మలు కలిసిన ప్రేతాత్మగా మారే సమయంలో జాన్వి మరియు దేవి ఆలయం నుండి అప్పుడే వస్తున్న నేను ఆ తతంగాన్ని చూడడం జరిగింది. నేను నిత్యం దేవి పూజలో ఉంటాను. మాకు ఆ ప్రేతాత్మ నుండి తప్పించుకోవడం మాకు అవకాశం ఉంది. కానీ జాన్వి అది మరిచిపోయి ఆ ప్రేతాత్మని గమనించింది. అందుకే అది జరిగిన 2 రోజుల తర్వాత జాన్వి ఆకలితో విలవిలలాడుతూ భయంకరమైన ఆ ప్రేతాత్మ తన శరీరం కూడా మిగలకుండా అరగించేసింది. అప్పటికి నేను కాపాడే ప్రయత్నం చేశాను. కానీ 2వసారి మరిచి ఆ ప్రేతాత్మ ఉన్నటువంటి ఆ దారాన్ని పట్టుకుంది. దానితో జాన్వి చావు నుండి తప్పించుకోవడం అసాధ్యమైంది. కానీ తులసి తాను పుట్టిన నక్షత్రం నందు దేవి కృప ఉండడం వల్ల దైవ బలం ఉండడం మూలాన ఆ దారాన్ని పట్టుకున్నా కూడా వెంటనే ఏమీ జరగలేదు. పైగా దాని ప్రభావం తులసి పైన 8 రోజుల తర్వాత కనిపించేది. కానీ ఇంతలో జాన్వి ఆ ప్రేతాత్మని చూడడం మూలాన మరణించింది. కానీ నీ మీద ప్రేమ ఉన్నా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆనందంగా ఉండడం అనే బలంగా కోరిక ఉండడం వలన తన ఆత్మ నీ చుట్టే తిరుగుతుంది. అంతలోనే ఆ ఆత్మని ఇంకో దుష్ట శక్తులు ఆవహించాయి. దానివల్ల జాన్వి ఆత్మకి శక్తి పెరిగింది. అప్పుడు నిన్ను చంపడం వల్ల నీ ఆత్మ తను ఆవహించి నిన్ను బానిసగా చేసుకుందామని ప్రయత్నం చేసింది. ఇలా జరుగుతుంది అని ఆ రోజు రాత్రి నేను గమనించినప్పుడే నాకు తెలుసు. అందుకే ఆ భయంకరమైన ప్రేతాత్మని ఎదుర్కోవడం కోసం అప్పటి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి దాన్ని ఎదుర్కోగల శక్తులను పొందగలిగాను. అవును హర్ష, నీ చేతిలో నుండి నీ మొబైల్ జారి కింద పడగానే అదృష్టం బాగుండి నాకు కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే మీ సంభాషణ మొత్తం నేను విన్నాను. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నావని తెలుసు. మొదట ఈ స్వామి వద్దకు వెళ్ళి విషయం వివరించి ఎన్ని సరైన సమయానికి తీసుకువచ్చాను.
అంతా దైవ కటాక్షం హర్ష. ఇప్పుడు నీకు తులసికి సమస్య ఏమీ లేదు. ఆ ప్రేతాత్మని జాన్వి ఆత్మని బంధించాను. అలాగే ఆ ప్రేతాత్మని ఎవరైనా ప్రయోగించారో వారి మీదకే తిరిగి ప్రయోగించాను. ఈ పాటికే అతడు తను సృష్టించిన ప్రేతాత్మకే బలి అవ్వడం అయిపోయి ఉంటాడు. ఇప్పుడు అది నా ఆధీనంలోనే ఉంటుంది. ఇంకో పూజ జరిపి దాన్ని భూస్థాపితం చేస్తాను. తర్వాత దానివల్ల ఎవరికి ఎటువంటి సమస్యలు రావు. మా ప్రాణాలను కాపాడడానికి వచ్చిన దేవుడు స్వామి మీరు అంటూ హర్ష కృతజ్ఞతాభావంతో నమస్కారం చేసి, అవును, ఇప్పుడు తులసి ఎక్కడుంది? తను ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు. అందుకే మా శిష్యులు దేవి ఆలయంలోకి తీసుకువెళ్ళి పూజలు జరిపిస్తున్నారు. అంతా దేవి అనుగ్రహం. అక్కడ తను సృష్టించిన ప్రేతాత్మకే చండ బలి అయ్యారు. తరువాత హర్ష తులసి ఎప్పటిలాగే ఆనందంగా గడుపుతున్నారు. తులసి, కార్ కీస్ మర్చిపోయాను, ఇవ్వు, డోర్ అవతలి నుండి అడిగాడు హర్ష. ఇదిగో తెస్తున్నాను, ఆగండి అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది తులసి. అంతే, తులసి నోటి నుండి వచ్చిన భయంతో కూడిన కేక కూడా ఆ సమయంలో బయటకు రాలేదు. సగం కాలిపోయి వాచిన ముఖం, నోటి నుండి కారుతున్న ఎర్రటి రక్తం, కళ్ళలో నుండి అగ్నిజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ, తులసి, నా బావని నాకు కాకుండా చేశావు నిన్ను అంటూ జాన్వి ఆత్మ క్షణంలో తులసి ముందు నుంచి కత్తిలా ఉన్న చేతి వేలుతో తులసి మెడలో ఒకేసారి పొడిచింది. కెవ్వుమని వచ్చిన కేక ఆ ఇంటిని మొత్తం కుదిపేసింది. తులసి, ఏం జరిగింది తులసి? నిన్నే పీడకల ఏమైనా వచ్చిందా? లెగు, ముందు లెగిసి ఈ వాటర్ తాగు అని తులసి గ్లాసులో ఉన్న వాటరు తాగిస్తాడు హర్ష. హర్ష, నాకు భయం వేస్తుంది అంటూ హర్ష చేతులను గట్టిగా పట్టుకొని భయపడుతుంది తులసి. హర్ష, జాన్వి నిన్ను లవ్ చేసినట్టు, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నన్ను ఒక మాంత్రికుని చేత చంపించడానికి ప్రయత్నిస్తున్నట్లు భయంకరమైన పీడకల వచ్చింది హర్ష. నాకెందుకో చాలా భయంగా ఉంది అంటూ తులసి భయపడుతుంది. వాళ్ళంతా చెమటలతో తడిసిపోయింది తులసికి. జాన్వి అలా చేయడమా? ఏంటి తులసి, ఇలాంటి పీడకలలు నిజం అవ్వవు, నువ్వేం భయపడకు. లేదండి, నాకు చాలా భయంగా ఉంది, అందుకే దయ్యాల సినిమాలు ఎక్కువ చూడకు అని చెప్పేది. ఇప్పుడు చూడు, నిద్రలో కలవరిస్తూ భయపడుతూ ఉన్నావు. ఇప్పటి నుండైనా మానేయ్ అలాంటి సినిమాలు చూడడం అన్నాడు హర్ష. మార్నింగ్ టైం 10:30 AM. ఓకే బేబీ, నాకు ఆఫీస్కు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఈవినింగ్ త్వరగా వస్తాను. అలాగే చెప్పడం మర్చిపోయాను, రేపు ఎల్లుండి మనం కలిసి బయటకు వెళ్తున్నాం, ఓకేనా? తులసి ఏం చెప్పకుండా అలానే చూస్తూ ఉంది. అవును, ఆ వాళ్ళకి ఆ ఫోటో తగిలించింది నువ్వేనా బేబీ అంటూ హర్ష అడిగాడు. భయంతో మళ్ళీ తులసికి చెమటలు కారుతున్నాయి. నిన్న రాత్రి వచ్చిన కలలో కూడా ఇలానే జరిగింది. ఏంటిది అని ఆలోచిస్తుండగా హర్ష తులసి బుగ్గపై ముద్దు పెట్టి, ఇక్కడే ఉంటే నువ్వు మొట్టికాయ వేస్తావు. క్షణంలో పరిగెత్తి కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హర్ష. తులసి వల్లంతా చెమటతో తడిసిపోయింది. ముఖంలో నెత్తురు తేలినట్టు ఎర్రగా కందిపోయింది. అప్రయత్నంగానే కళ్ళు డోర్ దగ్గర చూశాయి. ఒక్కసారిగా గొంతులో నుండి మాట ఆవిరి అయిపోయింది. గుమ్మం మీద ఉన్నటువంటి ఎరుపు నలుపు రంగుల గల చేతికి కట్టుకునే అంత సైజులో ఉన్న ఒక దారం కనిపించింది. ఈ కథ సమాప్తం. సీజన్ 2 కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.